తిరిగి మన్నైపోతుంది. కానీ ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దేవుడు నీకు నాకు మన ఆత్మలకు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. దేవుని దృష్టిలో మనము నీతివంతులంగా కనబడినట్లయితే మన ఆత్మ నిత్యత్వము దేవుని యొక్క రాజ్యములో, అదే పరలోక రాజ్యము, మోక్షము, వైకుంఠము అని మనము సెలవిస్తా ఉంటున్నాం. ఆ యొక్క స్థలములో ఆకలి లేకుండా, దప్పిక లేకుండా, ఏ విధమైనటువంటి కలతా కలవరం లేకుండా, ఇబ్బంది లేకుండా దేవుడే దేవుని దూతులతో యుగ యుగాలు కూడా అక్కడ సంతోషించవచ్చు. అదే పరలోక రాజ్యం, అదే వైకుంఠం, అదే మోక్ష భాగ్యం. అదే విధంగా ఇంకొక స్థలం కూడా ఉన్నది, దాని పేరు నరకం. మరికొంతమంది అగ్ని గంధకముల చేత మండే గుండం అంటారు, హిమగుండం అంటారు, రకరకాలుగా మనం సెలవిస్తా ఉంటాం. అయితే ఎక్కడికి ఎవరు వెళ్తారు అంటే పాపం వలన వచ్చు జీతము మరణం. అనగా ఈ లోకములో కళ్ళు మూసేటువంటిది ఇది మొట్టమొదటి మరణము. కానీ మన ఆత్మ నిత్యత్వము నరకములో యాతన పడుతూ ఉండాలి. ఆకలి, దప్పిగా, ఏడుపు, పళ్ళు కొరకుట, యుగాలు కూడా అదే విధంగా ఉంటుంది ఆ నరకం. అయితే ఇప్పుడు ఎలా మరి మనం పరలోక రాజ్యం చేరాలి అని ప్రతి ఒక్కరం కూడా భూలోకములో ఏదో ఒక రకంగా పుణ్యం తెచ్చుకోవాలి, స్వర్గం చేరాలి, వైకుంఠం చేరాలని ప్రతి ఒక్కరము ఆయా రీతిలుగా దేవుని యొక్క పద్ధతులను పాటిస్తున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం సెలవిస్తుందంటే, దేవుని చూడాలి అంటే, దేవుని రాజ్యం వెళ్ళాలంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. లోకములో మనుషులను వెళ్ళు శుద్ధి చేసుకోవచ్చు, కానీ ఈ హృదయ శుద్ధిని ఎవరము చేసుకోలేం. మరి ఎలాగ దీనికి పరిహారం అనగా దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తా ఉన్నది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పరిహరించును, కడుగును, పవిత్రపరచును. అందుకొరకే దేవుడు ఈ లోకములో మానవులమైన మనల్ని ప్రేమించి మనము చేసేటువంటి ఏ కార్యాల వలన కూడా మన పాపమునకు క్షమాపణ లేదు కాబట్టి, పరిశుద్ధులు భూలోకములో ఎవరూ లేరు కాబట్టి దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు గనక ఆ దేవుడే మానవుడయ్యాడు. ఆయన పేరే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించిన జీవిత కాలంలో ఏ పాపము ఎరగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులను నిలువెల్లా అనగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా నీలో నాలో కొంచెమైనను కూడా మంచి అనేటువంటిది లేదు. ఇలాంటి మానవులమైనటువంటి మన కొరకే మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్త దేవుడు మనకు బదులుగా సిలువలో తన రక్తాన్ని కాచాడు. అనేకులు మనము చూస్తా ఉంటాము, ఆ రకాలుగా ఫోటోలలో యేసు వారి చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తల మీద ముళ్ళ కిరీటము, ప్రక్కలో బల్లెపోటు. ఇదంతా ఎందుకు? ఆయన చేసిన తప్పు ఏంటంటే, యేసు ప్రభు వారు ఏ తప్పు చేయలేదు, నాలో పాపముని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నారు. భూలోకములో ఎవరు నిరూపించలేదు. కానీ మానవులము మనం చేసిన పాపానికి మనల్ని పుట్టించినటువంటి కన్న తండ్రి ఎలాగైతే తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటుందో, ఆయన మనకందరికి కూడా పరలోకము తండ్రి కాబట్టి మన కొరకు తన ప్రాణాన్ని దానం చేశాడు, రక్తం అంతా కూడా కాచాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. 3వ దినమున తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. నమ్మిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి వినిచినటువంటి అయలారా అమలారా, ఇదే విధంగా మనము కూడా ఏదో ఒక రోజు యాత్ర ముగించాలి. మనం యాత్ర ముగిస్తే ఎక్కడికి వెళ్తామో దేవుని వాక్య ప్రకారం మనమే ప్రశ్నించుకుందాం. కావున ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందురు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.